ఇంట్లో వంట పని అంతా అయిన తర్వాత లాస్ట్లో కిచెన్ స్టవ్ క్లీన్ చేయడం అనేది ఇంకో పెద్ద టాస్క్ లాంటిది. కానీ పని అంతా అయిన తర్వాత స్టవ్, కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేస్తే వచ్చే సాటిస్ఫాక్షన్ వేరే కదా. అలా క్లీన్ చేసుకోకుండా పడుకుని మార్నింగ్ లేచి ఆ కిచెన్ వేస్తే చాలా చిరగ్గా ఉంటుంది, పని ఏం చేయబుద్ది కాదు. మెయిన్గా స్టవ్ ఎప్పుడు క్లీన్గా ఉంటేనే వంట ఇంట్రెస్ట్గా చేయాలనిపిస్తుంది. స్టవ్ని ప్రతిరోజు వాటర్తో క్లీన్ చేయొద్దు. మామూలుగా తడిబట్టతో తుడిస్తే నూనె మరకలు, జిడ్డు మరకలు పోవు కాబట్టి ఇంట్లోనే ఇలా లిక్విడ్ చేసి పెట్టుకోండి. మరకలు ఈజీగా పోతాయి, క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ, టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ఇంకోటి, క్లీన్ చేసిన తర్వాత కిచెన్ అంతా కూడా మంచి స్మెల్ ఉంటుంది. క్వాంటిటీస్ అన్ని నేను చెప్పే దాన్ని బట్టి తీసుకోండి. ఒక గిన్నెలో బాటిల్ క్యాప్తో ఒక క్యాప్ డిష్ వాష్ లిక్విడ్ ఏదైనా మనం రెగ్యులర్గా ఇంట్లో వాడేది వేసుకోండి. హాఫ్ కప్ దాకా వెనిగర్, ఒక స్పూన్ వంట సోడా. స్మెల్ కోసం నేను కంఫర్ట్ తీసుకున్నాను. ఒక క్యాప్ వేసుకోండి. ప్యాకెట్తో అయితే ఒక ప్యాకెట్ కంఫర్ట్ వేసుకోండి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేయాలి. నురగలాగా ఫామ్ అవుతుంది, కలర్ కూడా చేంజ్ అవుతుంది. తర్వాత హాఫ్ లీటర్ దాకా వాటర్ పోసి మిక్స్ చేయాలి. స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా, ఆన్లైన్లో దొరుకుతాయి, సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. నేనైతే ఆల్రెడీ వాడిన స్ప్రే బాటిల్లో ఈ లిక్విడ్ని పోసుకున్నాను. ఇంకా లిక్విడ్ ఏమైనా మిగిలితే వేరే బాటిల్లో పోసుకొని స్టోర్ చేసుకోవచ్చు. స్ప్రే చేసి వెయిట్ చేసే అవసరం కూడా లేదు. వెంటనే క్లాత్తో తుడిచినా కూడా చాలా క్లీన్ అయిపోతుంది తొందరగా. మరకలు కూడా చాలా నీట్గా పోతాయి. స్టవ్ ఒకటే కాదు, స్టవ్ వెనకాల టైల్స్కి, ప్లాట్ఫామ్ని కూడా క్లీన్ చేయొచ్చు.